ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎంఎల్ఎం ఇండస్ట్రీలో చరిత్ర తిరగ రాసేటువంటి ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ ప్రాజెక్టు అందరికీ అందాలి, అందరూ కూడా ఇందులో సక్సెస్ కావాలి, అందరూ కూడా విన్ కావాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ అందరి ముందుకు తీసుకొస్తున్నాను. దానికంటే ముందుగా డిస్క్లైమర్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. నేనిచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ని స్టడీ చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నేనేమన్నా ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదండి. ఏదైతే సబ్జెక్ట్ ఇవ్వాలో సబ్జెక్ట్ మాత్రమే ఇస్తాను, దాన్ని స్టడీ చేయాల్సిన బాధ్యత మీదే. ప్రతి ఒక్క పాయింట్ తెలుసుకున్న తర్వాత మీకు నచ్చితేనే మీరు ఖచ్చితంగా ప్రాజెక్ట్ టేకప్ చేయాలి. అంతేకాని నేను చెప్పిన కదా అని మీరు టేకప్ చేయడం కాదు. సబ్జెక్ట్ని స్టడీ చేయండి, టాపిక్ ఏదైతే ఉందో టాపిక్ని జాగ్రత్తగా వినండి. అది నచ్చితేనే మీరు దీన్ని టేకప్ చేయాలి, నచ్చకుండా టేకప్ చేయకూడదు. 1-2 సార్లు మీరు దాన్ని వెరిఫై చేయండి, స్టడీ చేయండి. మీకు ఓకే అనిపిస్తే మాత్రమే ఈ ఏదైతే ఆపర్చునిటీ ఉందో దీన్ని టేకప్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టాపిక్లో వెళ్ళిపోయే ముందు ఈ ఎంఎల్ఎం ఇండస్ట్రీ గురించి కొంత బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో మనకు ఎంఎల్ఎం ఈ నెట్వర్క్ అనేది 1995 సంవత్సరంలో ఆంబే అనే ప్రొడక్ట్ బేస్ కంపెనీ ద్వారా మనకు ఈ నెట్వర్క్ పరిచయం కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ముఖ్యంగా ప్రొడక్ట్ బేస్ సంబంధించినటువంటి ఏవైతే కంపెనీస్ వచ్చాయో ఫారిన్ కంట్రీస్తో పాటు మన కంట్రీలో కూడా చాలా వచ్చాయి. అందులో ఆంబే అనేది మొదటిది. ఆ తర్వాత బేస్ ఫర్ ఎవర్ కానివ్వండి, తర్వాత మన ఇండియన్ కంపెనీస్ కానివ్వండి, చాలా ఉన్నాయి, ఇప్పటికీ రన్ అవుతున్నాయి. ప్రొడక్ట్ బేస్ కంపెనీలో ముందుగా ప్రోడక్ట్ని యూజ్ చేయడము, ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్స్ ఏవైతున్నాయో వాటిని షేర్ చేయడం, ఇంటింటికి వెళ్ళి మనం దాని గురించి డెమోస్ ఇవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత 2015-16 సంవత్సరంలో టెక్నాలజీ రావడం జరిగింది. ఆ తర్వాత ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఆర్వై ప్లాన్స్ రావడం జరిగింది. ఆర్వై ప్లాన్స్ ఇట్ మీన్స్ మనం ఏదైతే పెట్టుబడి పెడతామో ఆ పెట్టుబడి పైన వచ్చేటటువంటి రిటర్న్స్. ఓకే, రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం వాటిని. ఓకే, మనం పెట్టుబడి పెడతాము, 1 లక్ష 2 లక్షలు పెట్టుబడి పెడతాం, దానిపైన రోజు ఎంత పర్సెంటేజ్ రావడం, ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఎక్కువ కాలం నిలవలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంత అమౌంట్ వచ్చే వరకు, ఎక్కువ అమౌంట్ గ్యాదర్ అయ్యే వరకు ఆ కంపెనీస్ ఉండడం, ఆ తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. సో ఇటువంటి చాలా కంపెనీస్ వచ్చాయి, చాలా కంపెనీస్ వస్తూనే ఉన్నాయి, స్టిల్ ఇప్పటికీ కూడా వస్తూనే ఉన్నాయి. అయినా మనము ఏదన్నా మంచి ఆపర్చునిటీ ఉందనుకొని వెళ్తున్నాం, లక్షలు పెడుతున్నాం, లాస్ అవుతున్నాం. సో ఇది రెండో సెక్టార్. మూడో సెక్టార్ వచ్చేసి క్రిప్టో కరెన్సీ. ఇది కూడా 2015-16 సంవత్సరంలో ఊపందుకుంది. సో క్రిప్టో కరెన్సీని కొని పెట్టుకుంటే తర్వాత రేట్ పెరుగుతుంది, ఆ తర్వాత లాభాలు వస్తాయని ఉద్దేశంతో దాన్ని ఎంఎల్ఎంలోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత దాంట్లో కూడా ఎవరైతే క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చారో వాళ్ళకు కొంత పర్సెంటేజ్ రెఫరల్ కమిషన్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అలా తర్వాత మైనింగ్ అని, ఇప్పుడు కూడా స్టిల్ కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. మైనింగ్ అని సంస్థ రకరకాల మీ అందరికీ తెలుసు. సో రకరకాల ప్రాజెక్టులు వస్తున్నాయి. కానీ మనకు ముఖ్యంగా ఈ వాటిలో ఇప్పటికీ 3 సెక్టార్లు చెప్పుకున్నాను. ఈ 3 సెక్టార్లలో ఒకటి ప్రొడక్ట్ బేస్ సెక్టార్, ఆ తర్వాత ఆర్వై ప్లాన్స్, ఆ తర్వాత మనకు క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటివి. ఓకే, క్రిప్టో కరెన్సీలో అందరికీ తెలిసిన కాయిన్ ఏది? బిట్కాయిన్. ఆ తర్వాత మనం ఎక్కువగా వాడేది ఏదైతే ఉందో BEP20 నెట్వర్క్. ఓకే, BNB కాయిన్. సో అద్భుతంగా గ్యారంటెడ్ కాయిన్స్ ఇవి. సో వీటిని తప్ప వేరే వాటిని అన్నిటిని కూడా కొనిపెట్టుకున్న తర్వాత రేట్ పెరుగుతుంది, ఆ తర్వాత లాభాలు వస్తాయనే ఉద్దేశంతో చాలామంది కొనిపెట్టుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి లాభం వచ్చిన దాఖలాలు లేవు. ఎవరికి వారు మనస్ఫూర్తిగా దీన్ని అగ్రి చేస్తారా, డిసగ్రీ చేస్తారా మీ ఇష్టం. ఎందుకంటే చాలా మైనింగ్ కాన్సెప్ట్స్ వచ్చాయి, రకరకాలుగా వచ్చాయి, కానీ దేంట్లో కూడా లాభం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే దాఖలాలు అయితే లేవండి. ఇక తర్వాత 4వ సెక్టర్ వచ్చేసి ఆటోపుల్ సిస్టమ్. ఆటోపుల్ సిస్టమ్ కమ్యూనిటీ మీద ఆధారపడి ఉంటుందండి. సో చాలా ఆటోపుల్ సిస్టమ్స్ వచ్చాయి, రకరకాల ఆటోపుల్ సిస్టమ్స్ వచ్చాయి. సో ఆటోపుల్ సిస్టంలో ముఖ్యంగా
మనకు ఎలా ఉంటుంది 3 మ్యాట్రిక్స్ కానివ్వండి, ఓకే 6 మ్యాట్రిక్స్ కానివ్వండి, ఇలాంటి ఆటోపుల్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ ఆటోపుల్ సిస్టంలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనము సపోజ్ ఎగ్జాంపుల్ ముగ్గురు రావడము, ఆ ముగ్గురికి ముగ్గురు 9 మెంబర్స్ రావడము, ఆ 9 మెంబర్స్కి మళ్ళీ ముగ్గురు 27 మెంబర్స్ రావడము, ఇలా ఫిలప్ అవుతూ వెళ్తుంది. ఇది గ్లోబల్ వైజ్గా ఆటోపూల్ అందరికి ఇన్కమ్ వస్తుందని చెప్తారు. కానీ ఇందులో మైనస్ ఏంటంటే సో ఇక్కడ కమ్యూనిటీ వస్తేనే ఈ ఆటో ఫిల్లింగ్ జరుగుతుంది, లేకుంటే జరగదు. సో చూడండి, ముగ్గురు ఉన్నప్పుడు 9 మంది వచ్చారు, ఓకే. 9 మంది ఉన్నప్పుడు 27 మంది 27 మెంబర్స్ వచ్చారు, ఓకే. ఆ తర్వాత పరిస్థితి ఏంటిది? ఆ తర్వాత ఏంటిది? కొంత దూరం వెళ్ళాక ఈ ఆటో ఫిల్లింగ్ సిస్టమ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే కమ్యూనిటీ రాదు కాబట్టి కింది వాళ్ళకి ఇన్కమ్ రాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా వీటిని నమ్ముకొని వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. స్వయంగా నేను కూడా ఉన్నాను అనుకోండి అందులో. సో ఇప్పుడు సిస్టమ్ మారింది కంప్లీట్గా. ప్రతి ఒక్కరు కూడా పాయింట్ గమనించండి. ఇప్పటి వరకు నేను 4 సెక్టార్లు చెప్పాను. ప్రొడక్ట్ బేస్ కానివ్వండి, ROI ప్లాన్స్ కానివ్వండి, క్రిప్టోకి సంబంధించినటువంటి ప్లాన్స్ కానివ్వండి, ఆ తర్వాత ఆటోపుల్ సిస్టమ్స్ కానివ్వండి. ఆటోపుల్ సిస్టమ్స్లో ఇంకా వేరే విధంగా ఎలా అంటే 100తో జాయిన్ కావడం, 200తో అప్గ్రేడ్ చేయడం, 500 అప్గ్రేడ్ చేయడం, ఇలా అప్గ్రేడ్ చేసుకుంటా అలా 12 లక్షల వరకు కూడా అప్గ్రేడ్ చేసినటువంటి కంపెనీస్ ఉన్నాయి. సో వచ్చినటువంటిది ఏం లేదండి. ఎందుకంటే 100తో జాయిన్ అయిన వ్యక్తి 200తో ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. అప్పుడైతే 200తో అప్డేట్ చేసిన వ్యక్తి మనకు కలుస్తాడనే కాన్సెప్ట్లు వచ్చాయి, మూసుకొని పోయాయి. ఓకే, కానీ ఇప్పుడు కంప్లీట్గా వీటన్నిటి ఈ ఇంతకుముందు జరిగినటువంటి ఫాల్స్ ఏవైతే ఉన్నాయో, మైనస్లు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా తొలగించడానికి చాలా రోజుల తర్వాత అందరినీ దృష్టిలో పెట్టుకొని మంచి ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. నిజంగా ఈ ప్రాజెక్ట్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా టేకప్ చేస్తారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఇన్కమ్ స్ట్రక్చర్స్ కానివ్వండి, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ కానివ్వండి, అవి అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇది కంప్లీట్గా బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా ఆటో ఫిల్లింగే, ఆటోపోల్ ఇది కూడా. కానీ ఇంతవరకు మనము హారిజంటల్ ఆటోపోల్స్ మాత్రమే చూసాం. ఇది కంప్లీట్గా వెర్టికల్ ఆటోపోల్ అంటే సింగిల్ లైన్. ప్రపంచంలో ఏ వ్యక్తి ఎక్కడ జాయిన్ అయినా కూడా సింగిల్ లైన్ అండి, ఒకటే లైన్ ఉంటుంది. ఎక్కడైనా కానివ్వండి ప్రతి ఒక్కరు ఒకటే లైన్లో నిలబడాలి, వేరే మార్గం లేదు. ఇక్కడ ఆటో ఫిల్లింగ్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ఫిల్అప్ అవుతుంది, ఏ విధంగా మన జీవితాలు మారుతాయి, మనం ఏ విధంగా ఇన్కమ్ సంపాదిస్తాం అనేది కొంచెము కంపెనీ గురించి బ్రీఫ్గా చెప్తున్నాం. సో మన కంపెనీ పేరు వచ్చేసి, అంటే మన సిస్టమ్ పేరు వచ్చేసి గ్రో కాయిన్ జాయింట్. ఓకే, గ్రో కాయిన్ జాయింట్ అనేది ఆటోపుల్ సిస్టమ్ అనేది. ఇందులో మనకు 3 మ్యాట్రిక్స్, అంటే 3 మ్యాట్రిక్స్ కాకుండా 3 మెంబర్స్ పైన మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఏ విధంగా అనేది చెప్పుకుందాం. ఓకే, సో ముందుగా కంపెనీ గురించి, దాని యొక్క విజన్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ గ్రో కాయిన్ జాయింట్ ఈజ్ ఏ స్మార్టర్ ప్రోగ్రామ్ కనెక్టింగ్ పీపుల్ టుగెదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ AI. సో ఇది AI ద్వారా జనాలను కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. వీఆర్ రీడిఫైన్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను, నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క ఫ్యూచర్నే మార్చేటువంటి టాపిక్ అండి మనకిది. దిస్ ఈజ్ ఏ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ యూజింగ్ అన్ ఆటోమేషన్ పూల్ అండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ దిస్ ఈజ్ బ్రింగింగ్ రెవల్యూషన్ టు ద మార్కెట్. చూడండి, ఇది కంప్లీట్గా ఆటోమేషన్లో నడుస్తుంది ఫ్రెండ్స్. ఆటోమేషన్లో ఆటోపుల్ సిస్టమ్ ఇది ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెట్ యొక్క హిస్టరీని చరిత్ర రాయబోతుంది, హిస్టరీని మార్చబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే, ఆ తర్వాత వాట్ ఈజ్ గ్రో కాయిన్ జాయింట్? గ్రో కాయిన్ జాయింట్ అంటే ఏంటిది అసలు? ఓకే, గ్రో కాయిన్ జాయింట్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ AI powered program designed to
connect people, ideas and opportunities in a smarter, more effective ways. ఎస్, సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క చరిత్రనే మార్చడానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఇది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా స్టడీ చేసి టేకప్ చేసుకోవాలి. ఓకే, ఇందులో కాంపౌండింగ్ ఉంది, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో కాంపౌండింగ్ ఎలా ఉంటుంది ఇలా ఇక్కడ అంటే చూడండి, ఇన్ఫినిట్ రీజనరేషన్. సో ఇందులో మనము ఎప్పుడైతే ఈ సిస్టంలో వస్తామో అన్లిమిటెడ్ రిబర్త్ ఇన్కమ్, అన్లిమిటెడ్ రిబర్త్ ఐడీస్ కూడా ఇందులో ఉన్నాయండి. ఆ ఐడీస్ ద్వారా కమ్యూనిటీ అనేది ఇక్కడనే బిల్డ్ అవుతుంది, సిస్టమే బిల్డ్ చేస్తుంది. ఏ విధంగా? ప్రతి ఒక్కరి ఐడీస్ అన్నీ కూడా రిబర్త్ అవుతూ వెళ్తాయి. అది అన్లిమిటెడ్ డెప్త్ వరకు రిబర్త్ అవుతూ వెళ్తాయి. కాబట్టి కమ్యూనిటీ అనేది 70% ఇక్కడనే బిల్డ్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత డిసెంట్రలైజేషన్. ద ట్రాన్సాక్షన్ విల్ బి ఇన్ ఏ బ్లాక్ చైన్. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్లాక్ చైన్లో రన్ అవుతాయి. తర్వాత ఏఐ డ్రివెన్. ద కోడింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ స్ట్రక్చర్డ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్స్ వే ద అక్యురసీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ 100%. సిస్టమ్ యొక్క అక్యురసీ అండి 100%. అదంతా కూడా ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రన్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో 100% సక్సెస్. అవర్ విజన్ చూడండి, ఇక్కడ కంపెనీ యొక్క విజన్ ఏంటిదో చూడండి. ఆన్ మినిమం ఎక్స్పెండిచర్ అండ్ బ్రేకింగ్ ద రూల్ ఆఫ్ MLM వీ హ్యావ్ స్మార్ట్లీ డిజైన్ ద సిస్టమ్ ఫర్ సస్టైనబిలిటీ. చూడండి ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్కి మనము ఫిదా అయిపోవాలని అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. ఓకే, మినిమం ఎక్స్పెండిచర్ అండ్ బ్రేకింగ్ ద రూల్ ఆఫ్ MLM యొక్క రూల్ని కంప్లీట్గా బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, అవర్ మిషన్ ఇందులో ఏమేం చేయాలనుకుంటుంది? గ్రో కాంజాయింట్ ఈజ్ ఏ స్మార్టర్ ప్రోగ్రామ్ కనెక్టింగ్ పీపుల్ టుగెదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ AI. వీఆర్ రీడిఫైనింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. 100% అష్యూరెన్స్ ఆఫ్ విన్నింగ్. ఇక్కడ 100% ప్రతి ఒక్కరికి కూడా విన్నింగ్ ఉందండి. ముందొచ్చినా వెనుకొచ్చినా ఎప్పుడొచ్చినా కూడా ఇందులో విన్నింగ్. ఎందుకంటే ఇందులో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి అప్లైనరే, వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి డౌన్ లైనే. ఓకే, అందరు స్పాన్సర్సే, అందరు డౌన్ లైన్స్ ఇందులో. ఓకే, we build trust by delivering consistent gains for a prolonged time period. Okay, power of compounding. ఇక్కడ కాంపౌండింగ్ జరుగుతుంది, మనీ కాంపౌండింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్లాట్ఫామ్ దట్ వీ హ్యావ్ బీన్ యూజింగ్ ద స్ట్రాటజీ ఆఫ్ మల్టిప్లయింగ్ మెనీ అకౌంట్స్. చూడండి, ఇక్కడ అకౌంట్స్ మల్టిప్లై అవుతూ పోతాయి. అకౌంట్స్ ఇట్ మీన్స్ ఐడీస్ మల్టిపుల్ అవుతూ వెళ్తాయి, అలాగే అమౌంట్ కూడా మల్టిపుల్ అవుతూ వెళ్తుంది. ఓకే, ఇందులో ఏ విధంగా రావాలనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో 1 టైం పేమెంట్ మాత్రమే అండి. ఒక్కసారి మనం ఇందులో పేమెంట్ చేసుకుని వచ్చేయాలి $100తో. ఒకటేసారి మళ్ళీ పేమెంట్ చేసే అవసరం లేదు. జస్ట్ ఒక్కసారి పేమెంట్ చేసి రావాలి, మళ్ళీ ఇన్కమ్ తీసుకోవాలి. ఏ విధంగా అనేది మనం దీన్ని క్లియర్గా చెప్పుకుందాం. ఓకే, ఎలా స్టార్ట్ చేయొచ్చు మనము? సో ఎలా స్టార్ట్ చేయాలనేది మనకు నేను వీడియో పెడతానండి. దాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది ప్రాసెస్ సంబంధించినటువంటి వీడియో కూడా పెడతాను. సో ఇందులో జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసి $100. 1 టైం పేమెంట్ ఓన్లీ $100. ఈ $100తో $50తో 2 ఐడీలు జనరేట్ అవుతాయి. 50తో 2 ఐడీలు జనరేట్ అవుతాయి. అందులో ఫస్ట్ ఐడి ఏదైతుందో అది ఆటోపుల్ సిస్టంలో నిలబడుతుంది. ఇందులో $40 ఆటోపుల్ సిస్టమ్కి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన $10 ఏవైతే ఉన్నాయో అందులోకి వెళ్ళి $5 స్పాన్సర్కి, ఇంకో $5 సిస్టమ్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఇన్కమ్ ఎన్ని విధాలుగా ఉంటుందంటే కేవలం 2 విధాల ఇన్కమ్ ఉందండి ఇక్కడ. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్,
రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సో స్పాన్సర్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇంతకుముందు చెప్పాను నేను, ఓన్లీ ఒక ఐడి పైన $5 వస్తాయి. అలా ఒక జైన్ అయితే 2 ఐడియాలు అవుతాయి కాబట్టి 5 $10 వస్తాయి. ఆ తర్వాత రిప్రజెంటేటివ్ ఇన్కమ్. రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడైతే ఇందులో ఆటో పూల్లో మనం $40 ఇస్తున్నామో మనకు 3 మెంబర్స్ $40 ఇస్తారు. ఇందులో ఆ 3 మెంబర్స్ ఇచ్చినటువంటి $40 కలిపితే మొత్తం $120 అవుతాయి. ఈ $120లో మనకు $20 మాత్రమే కంపెనీ ఇస్తుంది విత్డ్రా కోసం. మిగిలిన $100 తోటి 2 ఐడీలను రిబర్త్ చేస్తుంది. చూడండి, కమ్యూనిటీ ఇక్కడే డెవలప్ అవుతుంది. టర్నింగ్ పాయింట్ ఇది. నిజంగా ప్లాట్ఫామ్ డిజైన్ చేసిన వ్యక్తికి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ ఇక్కడ. సో 70% కమ్యూనిటీ ఇక్కడే బిల్డ్ చేస్తుంది. ఓకే, మనకు వచ్చినటువంటి అమౌంట్ మొత్తం మనకి ఇవ్వకుండా ఓన్లీ అందులోకి వెళ్ళి $20 మనకి ఇచ్చి మళ్ళీ మన ఐడీస్ రిబర్త్ చేసుకుంటా అన్లిమిటెడ్ రిబర్త్ చేసుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ 2 ఐడీల మీద 4 ఐడీ వచ్చాయి అంటే $120 వచ్చినాయంటే మనకు అందులోకి వెళ్ళి $20 ఇచ్చేసి $100తో మళ్ళీ 2 ఐడీలు వేయడం. సో 2 ఐడీకి కూడా మళ్ళీ సేమ్ $120 వస్తే అందులోకి వెళ్ళి మళ్ళీ $20 మనకిచ్చి $100 మళ్ళీ 2 ఐడీలు రిబర్త్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 4 ఐడీలు అయినాయి. చూడండి, ఇక్కడ ఐడీస్ పెరుగుతూ పోతాయి. ఈ 4 ఐడీల ఇన్కమ్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనకు మళ్ళీ రిబర్త్ అయ్యి 8 ఐడీలు అవుతాయి. 8 ఐడీలు కాస్త 16 అవుతాయి. 16 కాస్త 32 అవుతాయి. 32 కాస్త 64. ఇలా ఐడీస్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతాయండి. అంతు చిక్కకుండా పోతుంది. ప్రతిసారి ఐడి రిబర్త్ అయిన ప్రతిసారి మనకు $20 వస్తుంది. దాన్ని రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అని అంటాం. సో ఇక్కడ ఎప్పుడైతే రిబర్త్ అవుతుందో ఏమవుతుంది, కిందికి వెళ్ళి పడిపోతాయి. మళ్ళీ కిందికి వెళ్ళి లైన్లో నిలబడతాయి. అంటే ఇక్కడ నో అప్లైన్ నో డౌన్ లైన్. ఎప్పుడైతే అప్లైన్గా వచ్చారో అతను మళ్ళీ రిబర్త్ అయినప్పుడు ఎటు వెళ్ళాలి, మళ్ళీ కిందికి వెళ్ళాలి. సింగిల్ లైన్ కదా, సింగిల్ లైన్ కాబట్టి మళ్ళీ కిందికి వెళ్ళి రెడీగా ఉంటారు. ఎవరైతే ఆటోపుల్ కోసం రెడీగా ఉన్నారో వాళ్ళకు స్పిల్ ఓవర్ అయ్యి వాళ్ళకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ ఐడీస్ మళ్ళీ రిబర్త్ అవుతాయి. అలా ప్రతి ఒక్కరి ఐడీస్ రిబర్త్ అవుతూ 70% కమ్యూనిటీ ఇక్కడనే డెవలప్ చేస్తుంది. మిగిలిన 30% మాత్రమే బయట నుండి రావాలి. సో ఇంత అద్భుతమైన సిస్టమ్ మనకు వచ్చింది కాబట్టి ఈ సిస్టమ్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. అవకాశాన్ని అర్థం చేసుకొని వచ్చిన వాళ్ళే గొప్పవాళ్ళు ఇక్కడ. ఓకే, ఇంకా ఆలోచించుకుంటూ ఉంటే మాత్రము ఎవ్వరేం చేయలేమండి. సో అంత అద్భుతమైన ప్లాట్ఫామ్ వచ్చింది మనకు. చూడండి ఎంత అద్భుతం. ఇక్కడ $120 రావడము, అందులో $20 మాత్రమే ఇచ్చి మళ్ళీ మిగిలినవన్నీ కూడా $100తో మళ్ళీ రిబర్త్ అవ్వడం. సో ఇలా మీ 10 ఐడీస్ రిబర్త్ అయితే 10 × 20 $200 వస్తాయి. ఒకవేళ మీ ఐడీస్ 100 టైమ్స్ రిబర్త్ అయితే 100 × 20 మీకు వచ్చే ఇన్కమ్ $2000. ఒకవేళ అదే 100కి బదులుగా 1000 రిబర్త్ అయితే 1000 × 20 $20,000. ఎవ్రీవన్ కెన్ టేక్, ఎవ్రీవన్ కెన్ ఎర్న్. ప్రతి ఒక్కరు కూడా ఇందులో సంపాదించడానికి 100% అవకాశం ఉంది. వెనుకొచ్చినా ముందొచ్చినా, అయ్యో నేను లేట్ అయినా అనే సమస్య లేదు ఇందులో. ఎందుకంటే వెనుకొచ్చినా కూడా ముందునవాడు మళ్ళీ కిందికి వెళ్ళి పడిపోతాడు కాబట్టి వెనుకొచ్చినవాడు మళ్ళీ ముందుకు వెళ్తాడు, ముందుకు వచ్చినవాడు మళ్ళీ వెనుక వెళ్తాడు. సో కాబట్టి ఇక్కడ కమ్యూనిటీ ఇక్కడ డెవలప్ కావడం, అద్భుతమైన ప్లాట్ఫామ్ని డిజైన్ చేసి అందరికీ ఇన్కమ్ వచ్చే విధంగా ఈ ప్లాన్ని డిజైన్ చేయడం ఒక సస్టైనబుల్ ప్లాన్. ఇప్పుడైతే సెమీ డిసెంట్రలైజ్లో నడుస్తుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్లో చాలా చక్కటి ఇన్కమ్ తీసుకుంటూ లైఫ్ని చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు ఫ్రెండ్స్. 11th రోజు నేను ఈ సిస్టంలో వచ్చాను. ఎంత అద్భుతమైన ప్రాజెక్ట్ అంటే నిజంగా చాలా అద్భుతమైన ప్రాజెక్ట్. సో ఇన్కమ్ గురించి మనము మాట్లాడుకోకూడదు కాబట్టి ఇక్కడ మాట్లాడుకోవట్లేదు, కానీ హ్యాపీగా ఉందని నిజంగా ఈ 10 డేస్, నియర్లీ 10 డేస్లో చక్కటి ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమే, నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్కరికి సాధ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో సంపాదించవచ్చు. వెనుకొచ్చామా ముందొచ్చామా కాదు, వచ్చామా లేదా, వస్తే ఇన్కమ్ ఉంది.
ఆలోచించుకుంటూ ఉంటే అక్కడే ఉంటాం. అక్కడికి ముందుకు వేయాలి. సో ఇక్కడ రిస్క్ ఎంత? ఓన్లీ $100. రిస్క్ ఓన్లీ $100, కానీ ఇన్కమ్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఓకే, ఒక టైంలో ఆ ఇన్కమ్ చూసి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అంత మంచి ఇన్కమ్ ఉంటుంది ఇందులో. కాబట్టి సిస్టమ్ అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఏమున్నాయి. సో ఇక్కడ మినిమం విత్డ్రాల్ వచ్చేసి $20. అంటే $20 ఉంటే మనం $10 విత్డ్రా పెట్టుకోవచ్చు. ఎప్పటికీ $10 మనం అందులో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం మైనస్ కాదు, $10 ఉంచుకొని $10 మనం విత్డ్రా పెట్టచ్చు. విత్డ్రావల్ ఛార్జ్ ఓన్లీ 5% మాత్రమే ఉంటుంది. ఓకే, సో టాప్అప్ ఒక్కసారి మాత్రమే తీసుకున్నది, మళ్ళీ మళ్ళీ తీసుకోవచ్చు. ఓన్లీ వన్ టైం మాత్రమే $100 పెట్టాలి, మళ్ళీ మళ్ళీ పెట్టే అవసరము లేదు. సో ఈ ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్, ఎందుకంటే రిబర్త్ ఐడీస్ ఉన్నాయి ఇందులో. సో రిబర్త్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ మన యొక్క ఐడీస్ రిబర్త్ అవుతూ అలా 10, 100, 1000, లక్షలు కూడా వెళ్ళిపోతాయండి. లక్షల్లో వెళ్ళిపోయినప్పుడు మీ యొక్క ఇన్కమ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రతి ఒక్క ఐడి మీద $20. అలా మీ ఐడి లక్షల్లో వెళ్ళిపోతే మీ ఇన్కమ్ ఎన్ని లక్షలు ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నెట్వర్క్ చరిత్రని మార్చడానికి వచ్చినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్లో భాగస్వాములు అయిన వాళ్ళు నిజంగా అండి లైఫ్ సెటిల్, భవిష్యత్ అంతా పిల్లల భవిష్యత్తు కానివ్వండి, మన భవిష్యత్తు కానివ్వండి, అన్నీ సెటిల్ అయిపోతాయి. 100% జెన్యూన్ ప్రాజెక్ట్. ఇందులో ఆగిపోతుందన్న భయం లేదు. మధ్యలో